చంపేసిన 5 రోజులు తిరిగాడు కదా, చూసారా 5 రోజులు ఎప్పుడైనా? కనిపించింది మాకు అది చేసి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదా, అందుకే వస్తలేదు వాళ్ళు. కాదు మీకు డౌట్ అనిపించలే వాళ్ళని చూసి? ఎందుకు? వాడు వస్తాడు బ్యాట్ బాల్ ఆడుకుంటూ వెళ్ళిపోతాడు అక్క, అంతే. ఖాళీ గ్రౌండ్కి వస్తాడు, అన్నే కనిపిస్తాడు మాకు. ఎట్లా అంటే కొంచెం భయంతో ఉన్నాడు. 5 రోజులు భయంతో భయంతో ఏం లేడు, మంచిగానే తిరిగిండు. ఎంత హైట్ ఉంటాడు వాడు? నాంతనే సేమ్ నాంత, కానీ నాకన్నా చిన్న క్లాస్. సేమ్ స్కూలా? నేను ఒకప్పుడు రాసేసుకుని నేను బిడ్డ స్కూల్ కూడా బాగాలేదంట అసలు. నేను అప్పుడు అది నుండి అక్క 2022 తర్వాత షాపూర్ వెళ్తున్నా. క్రికెట్ ఆడుతుండేనా? క్రికెట్ ఆడుతుంది, ఇడికి వస్తున్నాయి. కానీ అట్లా ఎట్లా చంపుతారా చిన్న పాప. కానీ స్కూల్లో బాగా దొంగతనాలు చేస్తుండే అని విన్నా నేను అసలు వాళ్ళు ఎప్పుడు మాట్లాడను, చూసిన ఏం ఆడదు. కానీ వాళ్ళని అటు ఆడుతుంటే చూస్తాం. 5 రోజులు భయం అనిపించలే అసలు? మంచిగా తిరిగిందా? మంచిగా తిరిగింది అక్క మాతో, అన్నీ తిరుగుతాడు గ్రౌండ్ లో, మేము కూడా తిరుగుతుంటాం. అసలు ఏం డౌట్ పడతలేదు, ఫోన్ వాడుతున్నాం అంతే కదా. ఫోన్ ఉందా వాడి దగ్గర? అరే 10th క్లాస్ వాడు. ఐఫోనా? ఐఫోన్ నార్మల్ ఫోన్. అందులో ఏమన్నా బెట్టింగ్ యాప్స్ అవి క్రైమ్ సినిమాలు ఎక్కువ చూస్తాడా? ఎక్కువ మాట్లాడక, ఏదో అప్పుడు మాట్లాడినప్పుడు అయినా షాప్ ఉన్నప్పుడు ఇలా గల్లీలో ఉండే షాప్. వాడైతే కొంచెం అంటే అరే సిగరెట్ తాగుతాడు అంటారు. సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడా? అరే 2 అక్కలు ఉన్నారు కదా, చెప్పద్దా? పిల్లలకి ఎప్పుడైనా గొడవ పడుతుండే నన్ను? లేదు, ఎప్పుడు నేను అంత పర్టికులర్గా చూడలే. వాళ్ళు ఇక్కడ ఆడుకుంటారు ఎక్కువ అయితే, కానీ ఆ బ్యాచ్ 3-4 బ్యాచ్లు ఉన్నాయి కూరగాయలు. కాదన్నా, ఇందాక మీరు అందరూ అంటే మామూలుగా చాలా మంది ఫ్యామిలీస్ వస్తారు అంటున్నారు కదా, మరి వాళ్ళు ఏం చెప్పారా? మీరు ఇక్కడ ఉండకండి అది అనేది ఫ్యామిలీ వాళ్ళు చెప్పరా? వాళ్ళు గంజా తాగుతుంటే అట్లా వాళ్ళు చూడరు అసలు? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? కాదన్న, ఒక చిన్న మాట, వాళ్ళు అక్కడ గంజా తాగుతుంది కొట్టుకొని ఏమన్నా అయితే మీ మీదకి వచ్చేది? మా మీద ఇప్పుడు ఎట్లా బూతులు మాట్లాడతారు తెలుసా? ఇంకా తల్లిదండ్రులు చెప్పుకోవాలన్నా, తల్లిదండ్రులు చెప్పకపోతే ఎట్లా? తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు పనికి వెళ్ళిపోతారు, వీళ్ళు స్కూల్ కానీ. అన్న పిల్లలకి మనం అన్నీ నేర్పించాలి. ఇంట్లో మంచిగా ఉంటారు వాళ్ళు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పిల్లోడు అసలు గంజా తాగుతాడంటే మైనర్ బాలుల్లో కనిపించట్లా. ఆ పిల్లోడు వాతావరణం చూస్తే అర్థమవుతుంది. పిల్లోడు కాదు, ఇంకా ఉన్నారు పిల్లలు. ఒక్కనైతే నేనే బెదిరించిన, వాడు బాత్రూమ్ వచ్చిందని మా దాంట్లోకి వచ్చి దాంట్లో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా గల్లీ చిన్న గల్లీ పెద్ద చెట్లు ఉన్నాయి లోన, దాంట్లో లెట్రిన్ కూర్చొని ఆ సిగరెట్ తాగుతాడు. అంటే పొగలు వస్తుంది, అది పొగ చనిపోతే వాడితోనే వాళ్ళని పెట్టి వాడితోనే తీపించుకున్నారు. మరి అంత దారుణమా అన్న? మరి మీరు ఇక్కడ ఎవరికి కంప్లైంట్ ఇయ్యారా? ఇక్కడ సెక్రటరీ కానీ లీడర్ ఎవరికి కంప్లైంట్ ఇయ్యారా? ఇప్పుడు వాడు స్కూల్ టైం మధ్యాహ్నం టైంకి వస్తుంటాం, మేము పని చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నారు 4 ఉన్నారు పని చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఇటు ఉంటాం, వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారే అనుకుంటే లోపల పోయారు. ఇంకా అసలే గంజాయి కూడా కావాలి. ఈ బ్యాచ్ మొత్తం గంజాయి, సిగరెట్లు, క్రికెట్ అన్న ఈజీ మనీకి అలవాటు పడ్డారన్న. మొన్న ఇక్కడ గప్చుప్పు బండి పెట్టారు, చాట్ బండి, దానికి ఆనుకొని తాగుతున్నారు. నేను ఇక ఎమ్మటే చూపించిన, వద్దన్న, వాళ్ళు బండి తీసేసి మొన్న పోయింది 2 days చాట్ బండి. ఇప్పుడు అంటే అదే అంటున్నాను, ఇప్పుడు ఎక్కడ అయింది ఓకే డబ్బుల కోసం, ఆ గంజాయి తాగే వాళ్ళు ఇక్కడే మన గొడవపడే మనం వేసుకుంటే మరి మీ మీదకి వస్తారు కదా, మీకు ఎవరికి గొడవలు చేస్తే మనం ఫోన్ చేస్తాం, చేస్తే వాళ్ళు చూసుకుంటాం. గొడవలు అయితే ఏం లేదు, కానీ కూరగాయల బ్యాచ్ అయితే కనబడతారు, గంజాయి తాగుతారు. ఇక్కడ ఈ పార్క్లోనే మొత్తం? ఈ పార్క్ రాదు, బయట అవి ఉన్నాయి కదా చిన్న కార్ షెడ్ టైప్.
ఊళ్ళో సమాజం చెడిపోతుంది. పాప వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఏడుస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఊళ్ళో ఉన్నారు. ఏమో వాళ్ళ వైపు వెళ్ళాము అక్కడికి, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడికి ఊరికి. ఇప్పుడైతే ఎవరు లేరు వాళ్ళ రూమ్లో, అయితే ఖాళీగానే ఉంది, చాలానైతే ఉన్నారు. వాళ్ళ ఆ రోజు నుంచి ఇంకా మళ్ళీ రానే రాదు. వాళ్ళిద్దరు ఏం పని చేస్తారమ్మా? ఏమో మేము కొత్తగానే వచ్చామండి, మాకు కూడా తెలియదు. ఫోన్ నీకు కలవచ్చా? వాళ్ళని ఫోన్ చేసి అడుగుతా. షూట్కి ఏం కాదండి, జస్ట్ మాట్లాడడానికి. అదే అడగండి. ఆ అబ్బాయిని ఎప్పుడైనా చూసారండి? అంటే మొత్తం మామూలుగానే ఉండేదా? అంటే మేము పోలీసు కూడా మాకు చెప్పారు, అసలు భయం లేదు, బాగానే తిరిగాడు 5 రోజులు అన్నారు. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అబ్బాయే చెప్పాడండి ఓ పోలీసులతో, నేనే విన్నాను, నేనే చెప్పాను. వాళ్ళ నాన్నకు కూడా చెప్పాడు, ఏమైనా తెలుసా బాబు నువ్వు విన్నావా అంటే, డాడీ 3 సార్లు వచ్చింది అని చెప్పాడంట. ఈ 5 రోజులు మామూలుగానే ఉన్నాడు ఆ పిల్లడు. పైకి వెళ్ళిపోయాడు, అన్నీ చేసేసాడు. క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాడు ఇక్కడే, ఎక్కువ ఇక్కడే ఆడతాడు. ఇది మడిమికి ఎదురుంటానే ఆడతాడు క్రికెట్. 4-5 ఉంటారు క్రికెట్ ఆడతారు డైలీ స్కూల్ నుంచి వచ్చేది. ఇది చిన్న పెద్ద, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళేమో లేదు, పెద్ద 8-18 ఏళ్ళు ఉంటాయి అంటున్నారు. చూడ్డానికి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడు, సన్నంగా పొడవుగా ఉంటాడు, అందుకే ఏజ్ ఎక్కువ అంటున్నారు. ఇంతకు ముందేమో ఉంది దొంగలించాడని రాశాడు, అది ఎప్పుడూ అయిపోయిందంటారు. ఎవరి ఇంట్లో అయినా పోయిందా? ఇంట్లో 10 days అవుతుంది అంతే వచ్చి ఇక్కడికి. అంటే అంతకు మించి ఇంకా ఏ డీటెయిల్స్ ఎవరికి తెలియదు మాకు. వచ్చినారని అలా జరిగింది. అనవసరంగా వచ్చినారేమో అనిపించింది కూడా. పక్కనేగా చాలా భయం అవుతుంది. అబ్బా మీడియా పోలీసులు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారా? అందరినీ, ప్రతి ఒక్కరిని బిల్డింగ్లో. వాళ్ళ అమ్మవాళ్ళు కూడా మామూలుగానే తిరుగుతున్నారు. అని ఒకటి వాళ్ళు అంటే పోలీసులు అరెస్ట్ చేశాక వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారా, లేకపోతే వాళ్ళ మమ్మీ డ్యూటీకి వెళ్తారు, తిని ఒక్కటే తీసుకెళ్ళారు. కానీ వెళ్ళిపోతే వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళైతే అటు నుంచి అటు స్టేషన్కి వెళ్ళారంట. వాళ్ళ ఏమో తెలియదు. ఆవిడ మార్నింగ్ 5:30, ఈవినింగ్ 5కి వస్తున్నారు. ఇద్దరు అక్కలు. ఆ అక్కలో చెల్లిలో కూడా ఫ్లాట్కి తెలియదు మనకి. అసలు చంపేసి 5 రోజులు తిరిగాడంటే మామూలు విషయం కాదు అది. మనం ఏదైనా చిన్న తప్పు దొంగతనం చేస్తే భయమే, చాలా బాగా టెన్షన్ అండి బాబు. వాళ్ళు పైకి వెళ్ళి వచ్చే వరకు టెన్షన్. మమ్మల్ని ఏమంటారా అబ్బాయి, ఏం డీటెయిల్స్ అడుగుతారా పోలీసులా? అసలు మాకే టెన్షన్. ఆ పిల్లడు అలా తిరిగాడంటే మేము అవ్వట్లేదు. అసలు ఇంత కూడా టెన్షన్ అనిపించలేదు అనిపించలో. ఆ అమ్మాయి చనిపోయిన 3వ రోజు కూడా అబ్బాయిని ఇక్కడ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశారు. అసలు అబ్బాయిని అడిగారా? ఇక్కడే కిందే స్కూల్ నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, డీటెయిల్స్ రాసుకుంటారు అందరే. ఆ అబ్బాయి వస్తే ఆ అబ్బాయిని కూడా అడిగినారు. అసలు టెన్షన్ అంటే ఏమి వినిపించింది నీకు, ఏ టైంలో వినిపించింది అని అడిగారు. వాళ్ళు కూడా అక్కడ ఊళ్ళో ఉన్నారు. ఏమో వాళ్ళ వైపు వెళ్ళాము అక్కడికి మేము. సో అది బిగ్ టీవీ ప్రతినిధి దేవిక అక్కడ వెళ్ళి కూకట్పల్లి దగ్గర వెళ్ళి ఎవరైతే హత్య చేశాడో సహస్రని, ముద్దులొలికే చిన్నారి సహస్రని అత్యంత పాశవికంగా హత్య చేశాడో ఆ వ్యక్తి గురించి, తనతో రెగ్యులర్గా తిరిగేటువంటి ఫ్రెండ్స్ని కలిసింది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా. అవే విజువల్స్ అంటే సీక్రెట్గా, అంటే ఒక గోప్యత పాటించింది బిగ్ టీవీ, ఒక గోప్యత పాటించింది. సో ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సార్ వాళ్ళ మొహాలు, వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ బిగ్ టీవీ వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయలేదు. కేవలం సమాచారం తెలుసుకుంది. సో సమాచారం తెలుసుకుని అంటే తన నేచర్ ఎట్లా ఉంది, సో మనం చూసాం స్వయంగా ఆ ఫ్రెండ్స్, తనతో పొద్దున్న లేస్తే తిరిగేటువంటి ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, సో వాడి ప్రవర్తన ఇలాగే ఉంటుంది,
వాడు గంజాయి సేవిస్తాడు, సిగరెట్లు తాగుతాడు, ఒక రోగ్ లాగా తిరుగుతాడు అని వాళ్ళు స్వయంగా బిగ్ టీవీతో సీక్రెట్ కెమెరాతో చెప్పినటువంటి వాస్తవ పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఒక 10th క్లాస్ విద్యార్థి మామూలుగా అయితే వెళ్ళాలి, చదువుకోవాలి, స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సార్ నిజంగా తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేయడం అనేది సహజం. కానీ ఒక అత్యంత పాశవికంగా దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ దొంగతనం చేస్తుంటే ఎవరైనా చూస్తే ఏం చేయాలి, చూసి వాళ్ళు అడ్డుకుంటే ఏం చేయాలనేది మొత్తం పక్కా స్క్రిప్ట్ రాసుకున్నాడంటే సో ఎంత క్రైమ్ సీన్స్ చూస్తున్నాడనేది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. ఎక్కువగా క్రైమ్ గురించి మాట్లాడతాడు, క్రైమ్ సీన్స్ ఉన్నటువంటి స్టోరీస్ ఎక్కువగా చూస్తుంటాడు, ఇటువంటి క్రైమ్ కంటెంట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాడు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినటువంటి మాట. అంటే అంత అమానవీయంగా, కర్కశంగా